వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్పందన ఆర్టీల కంటే జగనన్నకు చెబుదాం, ఆర్టీలను పరిష్కరించండి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఎస్పీలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. సత్ఫలితాలను ఇస్తున్న పబ్లిక్ కాంటాక్ట్ కార్యక్రమం. సేరింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్కే పూడి గాంధీ వెల్లడి. పూతలపుట్ట ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చొరవ. ఎట్టకేలకు 23 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించండి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్. రాష్ట్రంలో స్పందన ఆర్టీల కంటే జగనన్నకు చెబుదాం, ఆర్టీలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోరారు. ప్రజా సమస్యల పరిష్కరించడానికి మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వీలుగా చర్యలు తీసుకున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జిల్లా అధికారులతో కలిసి సీఎం నిర్వహించిన వీక్షణ సమావేశంలో పాల్గొన్నారు. జగనన్నకు చెబుదాం, జగనన్న గృహ నిర్మాణాలు, భూ హక్కు, భూరక్షణ, నాడు నేడు, వసతి దీవెన వంటి కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్ను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో గ్రామ మండల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, సిపిఓ భరత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, పంచాయతీరాజ్ ఎస్ఐ శ్రీనివాస్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. That would be the thrust area for this program. This program we are wanting to launch on May 9th. And I think you have already been briefed on this program. And I think a number of review meetings have already been in place, have already taken place. And quite a few times I think the CS and the CMO have all interacted with you and given you a certain prestigious we want to take this program. In fact, the objective of this program is to ensure that we will actually see Spandana. Now this is one step beyond Spandana. This is one step ahead of Spandana. Making it better than Spandana. A better version of Spandana. This is what the program would be totally dealing with. In this program, primarily we will not be dealing with infrastructure development. This is not the agenda of this program. In this program, we will not be talking about the creation of infrastructure in a particular locality or in a particular village. That is not the objective of this program. In fact, to create the infrastructure, we already have activities under NREGAs, under GGMP, and also the regular budgets that have been allocated to various departments. The quality of the redressal is going to be the most important thing here. You need to ensure that is properly adhered to. You need to give that feel to it, that it's an enhanced, optimized, and as I've spoken earlier, there will also be an IVRS and SMS based communications, which should be communicated directly to the citizens. They will be receiving regular updates regarding the status of their grievance and the resolution activities undertaken by the government. We have one way is through Sachwaraim and ward volunteers, where every house these people would be visiting.
and పబ్లిక్ కాంటాక్ట్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని రంగారెడ్డి జిల్లా సేరింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్కే పుడి గాంధీ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని 15 శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక కాలనీ వాసులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 90% సమస్యలను సమావేశంలోనే పరిష్కరిస్తున్నామని అన్నారు. రెవెన్యూతో కూడుకున్న పనులకు వెంటనే నిధులను విడుదల చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే దిశగానే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని వెల్లడించారు. అపార్ట్మెంట్ చేయించండి, సహకరిస్తాం. అవసరమైతే ఎంఈఓతో నోటీస్ ఇప్పిస్తాం. ఆయన రెంట్ల కోసం చదువులు మన పిల్లలే ఎక్కడైనా చదివించుకుంటాం. వేల మంది ఎందుకు సఫర్ కావాలి? రోడ్ల మీద వేల మంది ఎందుకు నిలబడాలా? మనం కూడా కొంత జెన్యున్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంప్లికేటెడ్ పాయింట్ లేదు చోట పెట్టుకోవాలి. మనకేం అభ్యంతరం తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీద పెట్టి వచ్చిన వెహికల్స్ అని అక్కడ పెట్టేసేసి ట్రాఫిక్ బంద్ చేస్తారంటే అది కరెక్ట్ కాదు. కాలనీస్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో కాలనీ మీట్ అనే కార్యక్రమం పెట్టి కాలనీ అసోసియేషన్ మిత్రులు, సోషల్ వర్కర్సు, ప్రజాప్రతినిధులు, 16 డిపార్ట్మెంట్ల అధికారులు, లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, వాటర్ వర్క్స్ దగ్గర నుంచి, జిహెచ్ఎంసీ దగ్గర నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దోమలు, కుక్కలతో సహా, అలాగే నాలాల విషయంలో, డ్రైనేజ్ పొంగిపొరుతున్నటువంటి ప్రాంతాలు, అలాగే వాటర్ ఎక్కడన్నా పొల్యూట్ అవుతూ ఉందా అనే వాటి మీద కాలనీ అసోసియేషన్స్తో మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించే రీతిలో అసోసియేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక స్ట్రీట్ లైట్ల మీద కొన్ని ఇష్యూస్, డాగ్స్ మీద నిబంధనలు, కోర్టు నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా చేయొచ్చు, ఏ రకంగా ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు అనే వాటి మీద కూడా డీటెయిల్డ్గా మాట్లాడాం. ట్రాఫిక్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ అన్నీ కూడా అందరు అధికారులు కూడా కూర్చున్నారు. ప్రజాప్రతినిధులు, అసోసియేషన్లు కూర్చున్నాయి. వారి సమస్యలు చెప్పారు. షార్ట్ లిస్ట్లో వితిన్ 10 డేస్లో ఈ ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కరించి, మేజర్ ఇష్యూసే ఉన్నాయి. ఎక్కువ నిధులతో ఉన్నటువంటి సమస్యలు ఏమనంటే ఇమీడియట్గా శాంక్షన్లు పెట్టి శాంక్షన్లు తీసుకొని పరిష్కరించే దిశలో టోటల్ కాన్స్టిట్యున్సీ పరంగా రోజు ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు వివేకానంద నగర్ డివిజన్లో వివేకానంద నగర్ కాలనీ, ఏఎస్ రాజు నగర్ కాలనీ, సప్తగిరి కాలనీ, వివేకానంద అపార్ట్మెంట్స్ వీటన్నిటిని కూడా తీసుకొని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అసోసియేషన్ మిత్రులందరూ కూడా వచ్చారు. వారి సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి, షార్ట్ టైంలో పరిష్కరించడానికి నిర్ణయం తీసుకున్నాం. 15 శాఖలతోటి సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తూ అంటున్నారు కదా, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అంటే పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయంట? మీరు ప్రజలతో మాట్లాడచ్చు. నేను ఓపెన్గా చెప్పా, నాకు తెలిసి 90% ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. ఆ 10% మేము కానీ, మా కార్పొరేటర్ గారు కానీ, మా అధికారులు కానీ ఫైనాన్స్ ముడిపడి ఉండటంతో పై అధికారులకు దగ్గరకు తీసుకెళ్ళి నిధులు శాంక్షన్ చేసి వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్తారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కాణిపాకంలో గత 23 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను పూతలపుట్ట ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పరిష్కరించారు. శివాలయంలో 14 గ్రామాలకు చెందిన ఉభయదారులు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. దళితులకు ఎటువంటి అన్యాయం జరగదని, అంతా ఒక కమిటీగా ఏర్పడి ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఒకే మాట మీద నిలబడాలని కోరారు. టోల్ గేట్ వద్ద గల మరుగుదాంబిక కళ్యాణ మండపంలో ఒక కాంప్లెక్స్ ను, ఆగరంపల్లి వద్ద అంబేద్కర్ భవన్ కోసం ఎకరా భూమి ఇచ్చేందుకు సమావేశంలో అంగీకారానికి వచ్చారు. దీనిపై నివేదిక తయారు చేసి ఎండోమెంట్ కమిషనర్ కు పంపిస్తామని చెప్పారు. అంతేకాకుండా హైకోర్టులో నడుస్తున్న 3 కేసులను వీలైనంత తొందరగా ఉపసంహరించుకుంటే ఇది తొందరగా సాధ్యమవుతుందని అన్నారు. ఇక నిర్ణయం పట్ల 14 గ్రామస్తుల ఉభయదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ చైర్మన్ ఏ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్, దళిత సూత్రం సేవా సమితి అధ్యక్షుడు మాజీ ఈవో జి కేశవులు తదితరులు పాల్గొన్నారు.
సంతోషంగా కార్యక్రమం చెప్పి చెప్పనని చెప్పుకోవాలి దళిత సత్రం కోసమై మరుదాం కళ్యాణ మండపం ఒక బ్లాక్ 30 లక్షల రూపాయలు అదనంగా నష్టపరిహారం అడిగాము. దాని 30 లక్షలు అదనంగా ఇవ్వడం జరిగింది, ఇస్తామని చెప్పుకున్నారు. తర్వాత అంబేద్కర్ భవనాన్ని కూడా మా సొంతానికి ఒక ఎకరా, మన అంబేద్కర్ భవన్కి ఒక ఎకరా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం మేము కూడా ఆయన పూర్తిగా సహకరిస్తాం. వేసుకున్న కేసులన్నీ కూడా కొన్ని లీగల్ పాయింట్స్ ప్రకారంగా కొన్ని అవన్నీ క్లియర్ అవుతాయి. దాని ప్రకారం అన్న చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు నడుచుకుంటాము, చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన దళితులకి ఎన్నో సంవత్సరాలుగా మన దళితులకి న్యాయం కావాలని ఎన్నో విధాలుగా పోరాడి ఈరోజు మా దళితులందరూ ఒకటయ్యి మా ఎక్స్ ఈవో గారు కేశవన్న గారు పెద్ద మనసు పెట్టి నేను ముందుకు వస్తాను, దళితులు కూడా నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు ఒక మంచి పరిష్కారం చేసినాం. అదేవిధంగా మా దళితులు కూడా సరే ప్రతి ఒక్కరికి ఈరోజు మా మాటకి కట్టుబడి మేమందరూ కూడా మీ స్థాయిలో వస్తాము, మాకు న్యాయం కావాలన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మేము కూడా కలిసి మేము చైర్మన్ ఈవో గారు కూడా అందరూ కలిసి ఒక మాట మీద వచ్చి వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా కావాలనో ఆ విధంగా ఈరోజు మేమందరూ కూడా పూర్తి చేస్తాము. అదేవిధంగా అక్కడ ఒక చౌటరీ అడిగినారు, ఆ చౌటరీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. దేవేందర్ నగర్ బహదూర్పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ముందస్తు సమాచారంతో కూన శ్రీశైలం గౌడ్ ఇంటి చుట్టూ దేవేందర్ నగర్ డబుల్ ఇండ్ల సముదాయాల వద్ద వందలాది పోలీసులు మోహరించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి నేతలు రాకుండా అడ్డుకున్నారు. అయితే పోలీసులు కళ్లుగప్పి మాజీ ఎమ్మెల్యే బహదూర్పల్లిలోని డబుల్ ఇండ్ల సముదాయం వద్దకు చేరుకొని పేదలకు డబుల్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఆయనకు అరెస్ట్ చేసి శామీర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10,000 ఇండ్లు పట్టాలు, 25,000 ఇందిరమ్మ ఇండ్లు పేదలకు పంచానని అన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ పేదలకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కట్టిన అరకొర ఇండ్లను పేదలకు పంచాలని తాను దీక్షకు పిలుపునిస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అయితే పేదలకు ఇండ్లు ఇచ్చేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని గెలిపించారు. మరి నీవు ఏమైనా పేద ప్రజలకు 2018 ఎన్నికల్లో మరి మీరు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి ఈ యొక్క ఓటు దండుకొని ఎమ్మెల్యే అయినవు. మరి సిగ్గుందా అని అడుగుతున్నా ఎమ్మెల్యేను. మరి నేను పిలుపునిచ్చి బెనిఫిషియరీతోని కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో డబల్ బెడ్రూమ్ దగ్గర ధర్నా చేస్తా అని చెప్తే, నిరసన దీక్ష చేస్తా అని చెప్తే ఇవాళ పోలీసులు మోహరించి మరి నన్ను వెంబడించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇదే బహదూర్పల్లి జిహెచ్ఎంసి బహదూర్పల్లి డబల్ బెడ్రూమ్ దగ్గర మరి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. ఇవాళ కుత్బుల్లాపూర్ ప్రజానికం దిక్కే పోలీసులు పింకు కండువాలు వేసుకున్న పోలీసులు కేసీఆర్
డబల్ బెడ్రూమ్ ఇల్లు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో డబల్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ లో సోనియా కాకతీయ వైన్స్ లో లోకాయుక్త కోర్టు ఆదేశాలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. వైన్స్ వలన తమకు ఎంతో ఇబ్బంది కలుగుతోందని టి అంజయ్య నగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీ ప్రజలు గత కొంతకాలంగా మద్యం దుకాణం ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ పోరాటం సాగిస్తున్నారు. బస్తీ వాసులు ఎన్నోసార్లు మద్యం దుకాణం ముందు నిరసన తెలిపినప్పటికీ దుకాణం యజమాని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో టి అంజయ్య నగర్ యువ నాయకుడు శీలం శివ ఆధ్వర్యంలో కొంతమంది మద్యం దుకాణాన్ని తరలించాలంటూ 2021లో లోకాయుక్త కోర్టులో పిటిషన్ వేశారు. 6 వాయిదాల తర్వాత లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాథ్యూ కోషి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఎక్సైజ్ సిఏ వాసుదేవరావుతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణంలో పనిచేసే వారికి ఎలాంటి ఐడెంటిటీ కార్డు లేవని, మద్యం దుకాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. అన్ని బాటిల్స్ ఉన్నాయి వాళ్ళు మరి అట్లా కూర్చొని తాగుతారు. అక్కడ షెల్టర్ హౌస్, అక్కడ షెల్టింగ్ దానికి పర్మిషన్ లేదు అక్కడ. ఏంటి సార్ పర్మిషన్ ఉందా? సిట్టింగ్ పెట్టుకోండి. సుబ్బారావు సిట్టింగ్ పెట్టుకుంటున్నారు. సుబ్బారావు లోకాయుక్తలు కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ మీకు చాలా ఇబ్బంది ఉన్నది. పిల్లలకు అమ్మాయిలకు కూరగాయలు మీ భర్తలు లేకుండా పిల్లలు సంపాదించిన పైసా అందరూ పెద్ద పిల్లలు పెడుతున్నారు. ఇది చిన్న గ్రామ గంట చిన్నగా అవసరం. గవర్నమెంట్ 58 మీద ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ పబ్లిక్ ఇల్లు అమ్మడానికి రెడీ ఉన్నది. మంచి మంచి పోని చెప్పాలి. ఇప్పుడు ఇల్లు అమ్మడానికి ప్లానింగ్ ఉన్నది. ఇక్కడ కార్పొరేటర్ ఎమ్మెల్యే చెప్పలేదా? మాథ్యూ కోషి, ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లోకాయుక్త. ఈరోజు నా లోకాయుక్త సార్ గారు ఇన్స్పెక్షన్ చేయడానికి చెప్పింది నాకు. అందుకోసం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉన్నది, మా అందరి కలిసి ఇక్కడ వచ్చింది ఆన్ ద స్పాట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇది రహమత్ నగర్ సోనీ వైన్ షాప్. మీకు ఫోటో పెట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైంది, ఫస్ట్ నాన్న రిక్కర్ షాప్ ఇన్స్పెక్షన్ చేసింది. యాక్చువల్గా నౌకర్నామా ఉండాలి, సెల్లింగ్ బాయ్స్ ముగ్గురు ఉన్నది లోపల, ఎవరికి నౌకర్నామా లేదు. అదే క్లారిఫై చేసింది ఎస్హెచ్ఓ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి. అది క్లారిఫై చేసి చెప్తున్నారు. అది మీద కేసు కూడా పెడతాను చెప్తున్నారు. తర్వాత లోపల ఉన్న బోట్లు కూడా చాలా డస్ట్. ఎందుకంటే ఇక్కడ ఇది పేద ప్రజలు ఉన్న వాళ్ళ ఏరియా, చాలా రిచ్ పీపుల్ ఉన్నది, ఎక్కువ పేద ప్రజలు ఉన్నది. ఆయన లో ప్రైస్ లిక్కర్ కన్స్యూమ్ చేస్తున్నారు. హై ప్రైస్ లిక్కర్ అందరూ టోటల్గా డస్ట్ పడి క్లీన్ లేదు, ఏం లేదు. ఆ విధంగా ఉండదు. రోడ్డు కూడా మీరే చూస్తున్నారు. అది తాగి ఇక్కడ రోడ్డు మీద నిలబడి తాగుతున్నారు. ఫోటో కూడా ఉన్నది నా దగ్గర. నిలబడి అక్కడక్కడ గ్లాసు ఎంటీ బాటిల్స్ పెడుతున్నారు. దగ్గర ఒక ప్రొవిజన్ స్టోర్ ఉన్నది, అది కూడా. లోకాయుక్తలో ఈరోజు ఇక్కడ ఈ వైన్ షాప్ మీద ఇక్కడ లోకల్ చేసిన కంప్లైంట్ మీద ఇవాళ విచారణ జరిగింది. గౌరవనీయులైన లోకాయుక్త గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సార్ మాథ్యూస్ గారిని ఈరోజు ఇక్కడ పంపడం జరిగింది. సారు మేమందరం కలిసి వచ్చి ఇక్కడ చూసాం. ఇక్కడ చూసిన తర్వాత కొన్ని లోపాలు గమనించాం. ఇక్కడ ఎవరైతే సేల్స్ చేస్తున్నారో వాళ్ళకి నౌకర్నామా లేదు. నౌకర్నామా కేసు రాశాను ఇప్పుడు వాళ్ళ మీద, ఇద్దరి మీదను. తదుపరి గౌరవనీయ లోకాయుక్త గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు తప్పనిసరిగా పాటిస్తాం. మేము ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్నామండి. ఇది రూల్కి వ్యతిరేకంగా లేదు, రూల్ ప్రకారం ఉంది, ఇచ్చారు. అప్పుడు నేను లేనప్పుడు ఇచ్చారు, నేను కొత్తగా వచ్చాను, ఇంతకుముందు ఇచ్చారు. రూల్ ప్రకారం తర్వాత వెరిఫై చేస్తాం, రూల్ ప్రకారం ఉంది ఇక్కడ.
కాకపోతే ఇక్కడ చాలామంది ఇక్కడ లోకల్గా నివసించే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అన్నారు కాబట్టి గౌరవనీయ లోకాయుక్త గారు సారు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వచ్చారు, సారు రిపోర్ట్ ఇస్తారు. లోకాయుక్త గారు ఏం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పాటిస్తాం. లైసెన్స్ ఎప్పటి వరకు ఉంది? ఈ నవంబర్ నెల చివరి వరకు ఉంది. 30th నవంబర్ వరకు ఉంది. 2023 నకిలీ మద్యం మేము చెక్ చేస్తున్నామండి. డైల్యూషన్ చెక్ చేస్తాం, బ్రాండ్ మిక్సింగ్ చేస్తాం. అది ఇప్పటివరకు మా దృష్టికి రాలేదండి. రంగారెడ్డి జిల్లా సేరింగంపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్ రిక్షా ఫ్లోర్స్ కాలనీలో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని, రోడ్డు సగం వరకు తవ్వి అర్ధాంతరంగా వదిలేశారని నాయకుడు రవికుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కాలనీలో కొంతమంది పెన్షన్కి అప్లై చేసుకుని 2 ఏళ్లైనా ఇంతవరకు ఇవ్వలేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలేదంటే మొన్న నేనే పోయి ఆన్లైన్లో ఎక్కించి వచ్చిన. ఇప్పటికి లేదు సార్, 4 ఏళ్ళు అవుతుంది. నేను ఇళ్ళలో పని చేసుకొని పిల్లల్ని సాటి ఆయన చదివేస్తే ఏం హెల్ప్ లేదు సార్ మాకు. మాకంటే ఏం హెల్ప్ లేదు. ఇక ముగ్గురు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. అప్పుడు డాడీ ఉన్నప్పుడే ఎమ్మెల్యే అది హాస్టల్కి ఇప్పుడు డాడీ ఫోన్ చేస్తే నేను తీసుకొని పోయి పిల్లల్ని జాయిన్ చేసిన. రాజధాని సార్తో కూడా ఆ బాబుతో మాట్లాడి జాయిన్ చేసిన. డాడీ మాట్లాడింది. ఆమె ఇళ్ళల్లో పని చేస్తుంది. అప్పుడు నేను తిరిగి చేయించిన. ఈయనకు ఆయన ఇప్పుడు 4 ఏళ్ళ నుండి మనం చెప్పినట్టు అమ్మాయి ఏం చేయరు. టీఆర్ఎస్ వాళ్ళు అయిపోయింది. బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ పి రంజిత్ బాషాను బాపట్ల మైనారిటీ నాయకుడు V3 న్యూస్ రిపోర్టర్ షేక్ అబ్దుల్ బాసిత్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ పవన్ డిజిటల్ స్టూడియో అధినేత PVS నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. నాగరాజు గత ఏడాది డిసెంబర్లో ఎక్సలెన్స్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది లాట్ ఫోటోగ్రాఫిక్ పురస్కారం పొందారు. ఈ గొప్ప పురస్కారాన్ని కలెక్టర్ చేతుల మీదుగా నాగరాజుకు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. నాగరాజు తీసిన జీవకళ ఉట్టిపడేలా ఉన్న విశేష కళాత్మకమైన కలర్, బ్లాక్ అండ్ వైట్ ఛాయాచిత్రాలను చూసి అతనిలోని కళా నైపుణ్యాన్ని మెచ్చుకొని భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పురస్కారాలను పొందాలని అభినందించారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిషత్ ఆవరణలో సంత మార్కెట్లో 2 ఏళ్ల క్రితం నిర్మించిన కాంప్లెక్స్లకు వేలం పాటలు నిర్వహించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకప్ప ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నేత వెంకప్ప మాట్లాడుతూ రూరల్ అర్బన్ నిధుల కింద 1.20 కోట్లతో సంత మార్కెట్లోని 27 గదులు, ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉన్న 80 లక్షలతో నిర్మించిన కాంప్లెక్స్ ను ఏళ్లు గడిచినా ప్రారంభించడం లేదని విమర్శించారు. వీటిని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంచి అటు పంచాయతీకి ఇటు మండల అభివృద్ధికి నష్టం కలిగిస్తున్నారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. దుకాణాలు ప్రారంభించకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని అన్నారు. రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం దీనిపై దృష్టి సారించి దుకాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ ను తక్షణమే ప్రారంభించాలి. ఎవరి వాటాల కోసం కాదు, ప్రజల కోసం తక్షణమే ప్రారంభించాలి. చిరు వ్యాపారులకు అండగా జనసేన పార్టీ ఉంటుంది, తక్షణమే ప్రారంభించాలి. దుకాణ సముదాయాలు తక్షణమే ప్రారంభించాలి. ప్రజలు మీరు ఎంతో మంది పెద్దలు ఇక్కడ పాలకాల వ్యవస్థకి, కుల రాజకీయాలకి జేజేలు కొడుతూ ఎన్ని సంవత్సరాలుగా బానిసలుగా బతుకుతున్నారు. మీరు మీ బిడ్డలు కూడా బానిసలుగా చేస్తున్నారు. ఇదేనా మన సంస్కారము? ఇదేనా మన పెద్దరికము? ఎక్కడ సార్ మీరు మాత్రము ఈ రోజు మీరు వలసలపై బతుకుతుంటే మీ బిడ్డలు మాత్రం ఈ రోజు అనాథులుగా కలిగిపోతున్నారు, జాబుల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ మనకు మాత్రము మన కులమోడు వచ్చాడు, లేకపోతే మనోళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు అని జేజేలు జిందాబాదులు కొట్టేది కాదు సార్. అకౌంటబిలిటీ రావాలి, జవాబుదారీతనం రావాలి, ప్రశ్నించే తత్వము రావాలి. ఈ రోజు నా వెనక కూర్చుంది మీ బిడ్డలే, మీసాలు లేని ఈ బిడ్డలే రేపు భవిష్యత్తు ఆలూరు నియోజకవర్గ నాయకులుగా ఎదుటి వారికి మరి పంచల్లో తడిసే విధంగా ఆలూరు నియోజకవర్గ రాజకీయాలు జనసేన పార్టీతో చేపడతామని చెప్తూ ఈ తక్షణమే దుకాణ సముదాయాలు ప్రారంభించాలని కోరుతూ దీక్ష ప్రారంభిస్తున్నాము. అందుకు పెద్దలు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరించాలని. ఎందుకంటే నేను ఏ రోజు ఒక రూపాయి ఆశించిన రాజకీయం చేయలేదు. అవసరమైతే మేము చేశాం తప్ప. మీరు చూసుకొని హాస్పిటల్ వెళ్ళి జనసేన పార్టీలో ఏం చేసినా వెళ్ళి కనుక్కోండి. ఇక్కడున్న బిడ్డలకి ఎంతమందికి జనసేన పార్టీ తరఫున మేమేం చేసామో కనుక్కోండి. ఏ అధికారం లేకుండా సొంత ఖర్చులతో ఈ రోజు జనసేన పార్టీ తరఫున ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్పీ టీడీపీ కన్నా గొప్పగా పనిచేశాము. కానీ మీకు తెలియదు. ఎందుకంటే మీకు తెలిసింది ఒకటే, భజన రాజకీయాలు. మీరు చొక్కా తీసుకొని లాగి కొట్టే రాజకీయం వచ్చినంత వరకు ఆలూరు నియోజకవర్గ రాజకీయాలు మారవు. ఒక్కసారి జనసేన పార్టీకి మీరు కానీ అవకాశం ఇస్తే ఆలూరు యొక్క దెబ్బ అసెంబ్లీ. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం పుట్టకోత వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభను పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, కార్యదర్శి చిలకలూరిపేట నియోజకవర్గ నాయకుడు తోట రాజా రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పుట్టకోటలో జనసేన పార్టీ ప్రభను ఏర్పాటు చేసిన రామారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరల సురేష్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ, జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ పుట్టకోటలో ఇంత గర్వంగా నిలబడిందంటే దాని కారకులైనటువంటి రామారావు గారు, హనుమంతరావు గారు, తిరుపతి బాబా గారిని ఎన్నిసార్లు పొగిడినా అది తక్కువైంది. ఎందుకంటే ఇటువంటి నాయకులు పుట్టకోటలో వాళ్ళంటే ఎంతో మందికి స్ఫూర్తి. వీరు ఈ ఊర్లో 3 నుంచి ఇంతటి ఘనమైన ప్రభలు కట్టి జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతున్నారంటే వీరి 3 యొక్క స్ఫూర్తిని మేము ముందుగా తీసుకుని చిలకలూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతాము. అదేవిధంగా ఇక్కడికి ఈ సభావేదిక మీదకి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు, నగర అధ్యక్షులు నేరల సురేష్ గారు, రాష్ట్ర కార్యదర్శి కమల్ గారు, అట్లాగే మా జిల్లా కార్యవర్గం, మా కాపు సంఘం నాయకులటువంటి మా రామన్న గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది మాట్లాడాలా. కావున అందరితో ముగిస్తూ లాస్ట్ మాట 2024లో మన అభ్యర్థి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీ
అందరి యొక్క సహాయ సహకారాలు మీరు ఈసారి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఆదరించి జనసేన పార్టీకి ఓటు వేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పుట్టకోట జనసేన పార్టీ వారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మన నాయకులు శ్రీ తోటరాము గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు. దాసరామరావు. జై జనసేన. తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమల సందర్భంగా ఈ పుట్టకోట గ్రామస్తులందరూ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్తూ, అలానే ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్తూ, ఆ స్వామివారి ఆశీస్సులు ఈ గ్రామం మీద ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఇది ఎంతో చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా మున్ముందు రోజుల్లో కూడా ఆ స్వామివారి అండతో మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ మా వాళ్ళు జనసేన తరపున పార్టీ తరపున ప్రబగట్టారు కాబట్టి 2 మాటలు మాట్లాడే తప్పదు. ఇదే 4 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి వస్తే నాతో పాటు ఉన్నటువంటి ముగ్గురే, ఈ హీరో తిరుపతి గారు కానీ, పక్కన ఉన్నటువంటి రామారావు గారు కానీ, అలాగే హనుమంతరావు. ఏదో చెప్తారు సామెతలు, మొక్కవాని దీక్షతో అన్నట్లుగా వీళ్ళు ఎవరికి భయపడకుండా, ఎలాంటి జంకు బంకు లేకుండా, జనరల్గా రాజకీయాల్లో 10 మంది కనిపించకపోతే కొంచెం షైపీలో చిక్కుపీలు అవుతాం. లేదు, మాకు నమ్మకం ఉంది, మేము ఎట్లా ప్రయాణిస్తుంటాం, మా వెనక కలిసి వచ్చేవాళ్ళు వస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క ఆ రోజు చెప్పినటువంటి ధైర్యానికి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకానికి కానీ ఈ రోజున ఇంత ఎత్తున ప్రభ కట్టగలిగారు. ఈ ప్రభ దగ్గరికి యావత్ ఊర్లోని ప్రజలందరూ కూడా వచ్చి నుంచున్నారంటే జనసేన పార్టీ ఉన్నటువంటి నమ్మకం అది. జనసేన పార్టీ అధ్యక్షులు ఏదైతే 25 సంవత్సరాలు ఉన్నారో ఆ 25 సంవత్సరాల కాలానికి ఉన్నటువంటి శక్తి కూడా అని చెప్పేసి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీరందరూ చాలా సంతోషమైనటువంటి సమయం ఇది, హ్యాపీలో ఉన్నారు. మీరందరూ కూడా డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మేమేదో రాజకీయ ప్రసంగాలు చెప్పి మీరందరినీ మరొకసారి జనసేన పార్టీ తరఫున నుండి శుభాకాంక్షలు చెప్తూ, రానున్న రోజుల్లో మీరందరూ కూడా జనసేన పార్టీని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి, అట్లానే మా జనసేన పార్టీ మీద ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, జై జనసేన, జై నంద్యాల జిల్లా చాగలమర్రి దివంగత చిక్కంటి నీలప్ప ధర్మపత్ని చౌడమ్మ జ్ఞాపకార్థం వారి మనవడు శివకుమార్ సహకారంతో ఉర్దూ పాఠశాల విద్యార్థులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సహకరించిన దాతకు అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండ స్థాయికి పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన ఆర్టీల కంటే జగనన్నకు చెబుదాం ఆర్టీలను పరిష్కరించండి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఎస్పీలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. సత్ఫలితాలను ఇస్తున్న పబ్లిక్ కాంటాక్ట్ కార్యక్రమం. సేరింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్కే పూడి గాంధీ వెల్లడి. పూతలపుట్ట ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చొరవ. ఎట్టకేలకు 23 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించండి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.